కొత్తపట్టణం మండలం మోటుమాల గ్రామంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహకారంతో నిర్మించిన నూతన చర్చిని గ్రామ టీడీపీ అధ్యక్షుడు పురిని శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురిని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన చర్చి నిర్మాణం పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ నాయకులు పాస్టర్స్ కలిసి కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చర్చి ఆవరణంలో యేసుక్రీస్తు పాటలతో పిల్లలు ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పురిని శ్రీనివాసులరెడ్డి, ఈత ముక్కల వేణు, పాస్టర్ సర్వేపల్లి స్వామియేలు, దాపూరి దేవదానం, కనుమూరి సుబ్బారావు, పందిటి అమిత్ దాస్, శ్యామ్, బి కోటేశ్వరరావు, పాస్టర్ యేసుపాదం గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పార్టీ అధ్యక్షుడు పురిని శ్రీనివాసరెడ్డికి ఘనంగా సన్మానించారు.
శ్రీనివాసరావు గారిని నేను అనుకున్నాను, వారిని ఏదో కొంచెం పిలిచి సన్మానించాలనుకున్నా. సంఘ పక్షాన వారిని సన్మానించటము మన గౌరవం. కాబట్టి ఈ యొక్క రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత వారి పెద్దలందరూ కలిసి, అలాగనే పెద్దల యొక్క భార్యలు వారు కూడా ముందుకు వస్తారు, వారు కూడా ముందుకు రావాలి. వారందరూ చేతుల మీదుగా ప్రార్థనాపూర్వకంగా వీటిని సత్కరిస్తాము. సత్కరించిన మన కార్యక్రమాలు ఉన్నాయి కదా, కార్యక్రమాలు కొనసాగించుకున్నాం. కట్టలేదన్నయ్యా ప్రార్థన అక్కడ మైక్ 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 ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క డయాలసిస్ ని ప్రారంభించుకుందాం. ఇంత ప్రోత్సహించి మోటవాళ్ళు ఉన్న నాయకులు, అలాగనే వారితో పాటు ఉన్న నాయకులందరూ కలిసి ఈ చర్చి 45 సంవత్సరాలు చరిత్ర కలిగిన మందిరం ఇది. ఈ మందిరము ఈ విధంగా పట్టబట్టడానికి నాన్నగారు ఎంతో, పౌలు గారు ఎంతో ప్రార్థన చేశారు. అలాగనే సంఘంలో ఉన్న పెద్దలు ఎంతగానో ప్రార్థన చేశారు. అలాగనే విశ్వాసులు ఎంతగానో ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనా పూర్వకంగా దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క మందిరాన్ని బట్టి వారు ఎంతగానో కష్టపడి శ్రీనివాస్ రెడ్డి గారు, యేసునాథం, అలాగనే వారితో ఉన్న నాయకులు, అలాగనే పెద్దలు, వారితో పాటు నాగమ్మ గారు కూడా ఎంతగానో శ్రమించి ఉన్నారు. ఇదిగో ఈ విధంగా మనము ఈ యొక్క స్టేజ్ దేవుని కృప, అలాగనే వారి యొక్క పండుగ కూడా ఉన్నదని నమ్ముతున్నాము. సమయంలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క రిబ్బన్ కటింగ్ చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దయగలిగిన రాజ్యానికి వందనాలు. ఈ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. నీ కృప ద్వారా నింపండి. ఇదిగో నా ప్రభువా తండ్రి, నీ వెలుగురు మా మీద కుమ్మరంగా చేయండి. ఇదిగో నా ప్రభువా రిబ్బన్ కటింగ్ చేస్తున్న బిడ్డలు నా ప్రభువా అత్యధికంగా దీవించండి. ఎక్కడైనా ప్రయాణం వెళ్తున్న ప్రయాణం అన్నట్లు మీరు తోడుకొనండి. ఎక్కడైనా ప్రభువా యొక్క మండలంలో కావచ్చు, గ్రామంలో అభివృద్ధి ప్రార్థన చేస్తున్నాం. వారిని సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేస్తున్నాం. నీ కృపతో నింపండి. ఆత్మీయమైన పొందుకునే బాధ్యత దయచేయండి. మా ప్రీతమ నాయకులు దామశాల జనార్దన్ గారి వారి కుటుంబాన్ని బట్టి, వారి సజీవాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి నాయకత్వంలో నాకు ఇదిగో నాకు ఈయన నాయకులుగా ఉన్నారు. ఈ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తూ నీ కృపతో నింపి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని నామములో ఈ యొక్క రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉన్నాం. సమయంలో శ్రీహరి గారు ముందు రావాలి. శ్రీహరి గారు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని నామములో రిబ్బన్ కటింగ్ చేస్తాం. పరిశుద్ధ 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 ప్రభువు Happy Christmas!
క్రీస్తు లేనబడెను, క్రీస్తు లేనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకే, యేసు ప్రభువుకే. మన పెద్దలందరూ అలాగనే అయా గెలవపరిక నాన్న ప్రభావ తండ్రి ఇక్కడ నాన్న సహాయం చేసినట్టు నీకు ప్రభావ ఇది సకనాలు మీకు వేలాది కొన్నాడు ప్రభావ అయా నాయన జీవించిన ప్రభావ అయా నాయన ప్రభావ సహాయం చేస్తున్నాయన దయచేసి పిల్లలు పరిశుద్ధుడు సజీవుడు తండ్రి ఇంతవరకు సజీవంగా విషయంగా కాచి కాపాడు ప్రభావ తండ్రి ఎస్ఐగా ప్రార్థన ఆలోచించిన మీరు తండ్రి ఈ స్థలమందు తండ్రి చక్కని ఆలోచన మీరు మమ్మల్ని దేవాలయం గారు వచ్చిందారా? చిన్న మా తీసుకొని దగ్గర రండి. అన్నా అన్న కొద్ది పక్కన అన్నా అన్నా సార్ అందరూ పట్టుకున్నాం. ఓకే ఓకే దానికోసం ఆయన గారికి కూడా సన్మానం చేద్దాం. నా ప్రెసిడెంట్ గారు ఇది మా తమ్ముడైన యేసుపదానికి దక్కవలసింది. వారు పెద్ద మనసుతోటి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. వారికి మా హృదయపూర్వకంగా చేస్తున్నాం. సమయంలో నాగమ్మ గారు కూడా చాలా కష్టపడ్డారు. ఓకే 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 థ్యాంక్ యూ. సమయంలో కేక్ కటింగ్ చేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ మూడమల గ్రామంలో చర్చి కానీ సుబ్బయ్య గారు కానీ పోలు గారు వీళ్ళిద్దరూ ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేస్తారు. మాకు కొడాలికి వెళ్ళే వాళ్ళందరికీ వీళ్ళు ప్రార్థనతో లేస్తారు. అందరూ కోడిపోయిపోయినా కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా 4 గంటలకు నిద్రలేస్తారు. పౌలు గారు ఖచ్చితంగా అందరూ మామూలుగా అంటారు. ఇప్పుడు అందరూ పరలోకంకి వెళ్ళారని కొంతమంది అంటారు, కానీ పౌలు గారు మాత్రం ఖచ్చితంగా పరలోకంకి మాత్రం వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా చాలా మంచి మంచి పనులు చేశాడు. అట్లాగే ఆయన చాలా సంవత్సరాల నుంచి కళ్ళకన్నాడు ఈ చర్చిని ఎట్లయినా కానీ నిర్మించాలని చెప్పి. 6 సంవత్సరాల నుంచి అట్లా వీడియో పెట్టింది. దేవుడి దయ వల్ల చర్చి కాడ 2018 అనుకున్నాం మేము. 2018 ఎట్లయినా స్లాబ్ పోయాలా, స్లాబ్ ఓపించాలని ఆ రోజు అనుకున్నాం. కానీ 5 సంవత్సరాలు బ్రేక్ అయింది. తర్వాత ఎట్లయినా కానీ జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు కొద్దిగా అధికారం లేకపోయినా కానీ ఇచ్చిన మాట ప్రకారం చర్చికి స్లాబ్ ఓపించాడు. ఆయనకి ఏమైనా గ్రేట్.
ఆయన మనసు మంచిది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం అందరూ అక్కడే ఉంది ఒక 40 ఓట్లు 50 ఓట్లు కదా ఆయన ఒప్పుకోకుండా దాన్ని రాజకీయం చేయొద్దు. ఆ రోజు నేను 2018లో మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా అక్కడ స్లాప్ ఓపేయండి ఎంతైనా కాడని చెప్పి స్లాప్ ఓపించాను. అట్లాగే మిగతా కూడా కొద్దిగా పెండింగ్ ముందు అధికారులు చేపిస్తాం ఖచ్చితంగా. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ అప్పుడేదో చిన్నగా బాగలేకపోతే దేవులో పాము గడిచింది అనుకో, పౌలు గారు వచ్చి కొబ్బరి నూనె పూస్తే తగ్గేది అప్పట్లో. తర్వాత క్రమేపా చర్చి కట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. ఆయన కళ్ళు నెరవేరలేకపోయింది. ఈరోజు మనకు లోపం ఒకటి కనపడతా ఉంది ఇక్కడ. ఆయన గారు ఇదే స్టేజ్ మీద ఉంది ఉంటే బాగుండేది. ఆ లోపం అయితే క్లియర్ కనపడుతుంది. అయినా కానీ వాళ్ళ అబ్బాయి సీనియర్లు అందరి బాగా సహకరించి ప్లాన్ పోసారు ప్రశాంతంగా. ఆయన ఒక 5 నెలలుగా ఉంటే ఈ కార్యక్రమం జరుపుకుని వెళ్ళేవాడు అన్నదానికి. అది అందరు బ్యాడ్ లక్. హ్యాపీ క్రిస్మస్. తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ఆయన నీ ప్రియమైన బిడ్డలకు ఇచ్చిన తలంపును బట్టి ఇదిగో ఈ బెత్లెహేం బాప్టిస్ట్ చర్చి 45 సంవత్సరాలకేవో చరిత్ర కలిగిన ఈ యొక్క సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. చెట్ల కింద ప్రార్థన పెట్టుకున్నాం. అరుగుల మీదను తడిచిపోతూ భయంకరంగా బాధపడుతూ ఉన్నప్పుడు సంఘమంతా కలిసి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఇదిగో మీ దాసులకు తలంపును దయచేసినావు. ఇదిగో నాకు శ్రీనివాస్ రెడ్డి గారికి, వారితో పాటు ఉన్న నాయకులకు, యశ్వదానికి, అలాగే నాగమ్మ గారికి, ఆయన పెద్దలకు, అయా నీ కృప ద్వారా పందిటి సుబ్బయ్య గారుకును, రేపూరి దేవదానం గారుకును, సర్వేపల్లి శ్రీహరి గారికి, అలాగే కర్మూరు సుబ్బయ్య గారికి, ఏసుమంకుల యువన గారికి, అయా వారికి నాకు వారు ఎంతగానో ప్రయాసపడ్డారు సంఘం కోసం. అయా అట్టి బిడ్డల బట్టి మధ్య మీ విధంగా సేవ చేస్తున్నామంటే ఇది కేవలం నీ కృప. అయా వారి యొక్క కృప ద్వారా అయా వారి ఇచ్చిన మేలును బట్టి, వారు చేసిన సహాయం బట్టి, వారికి ఇచ్చిన తలంపును బట్టి మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ రోజున సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి ఈ యొక్క అవకాశం మాకు దయచేసిన మా సంఘ ప్రార్థన, అనేక సంఘాల ప్రార్థన బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఈ కేకును కట్ చేస్తుండగా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవునామములో క్రిస్మస్ కేకును కట్ చేస్తుండగా అనేక మందికి క్రిస్మస్ వర్తమానాన్ని, అనేక మంది మారు మనసు పొందుటకు సహాయం దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చింతలేధిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరగరండి సర్వజనాంగమా, సంతసమందుమా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. Happy
నామానికి మహిమ కలుగునుగాక. బెత్లెహేమ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి యొక్క నూతన చర్చి ప్రారంభం జరిగినది. జనార్దన్ గారి యొక్క దయ వలన ఈ కార్యక్రమం జరిగి ఉన్నది. కావున వారి యొక్క ప్రోద్బలంతో, అలాగనే శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారము, అలాగనే వారి తోటి ఉన్న నాయకుల సహకారంతో, ఈ యొక్క అలాగనే యేసుపదం యొక్క సహకారము, అలాగనే నాగమ్మ గారి యొక్క సహకారము, అలాగనే మా పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగింది. వారి యొక్క ఈరోజు ప్రారంభం జరిగినది, చర్చి ప్రారంభం జరిగినది. అలాగనే దాంతోపాటు సెమీ క్రిస్మస్ కూడా ఘనంగా జరిగినది. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో మరి ముఖ్యంగా దామచర్ల జనార్దన్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాము. సంఘ పక్షాన, సంఘ విశ్వాస పక్షాన, అలాగనే మా గ్రామ పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కోటమాల సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. బెత్లెహేమ్ చర్చి ఈరోజు సెమీ క్రిస్మస్లో పాస్టర్ సామ్యుల్ గారు, అలాగే శుభాకాంక్షలు. మోటిమాల సంఘంలో ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నాము. క్రిస్మస్ పండగ సెమీ క్రిస్మస్ నాగమ్మ. అమ్మా చూడండి, సైడ్ చూడండి, సార్ చూడండి. ఓకే.